ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే సంచలన నిర్ణయాలకు మారుపేరు. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న ఇమిగ్రేషన్ నిర్ణయాలు ఆయనకే రివర్స్ అవుతున్నాయా? సొంత దేశ ప్రజలే ఛీ ట్రంప్ అనే పరిస్థితి వస్తుందా? నాడు జైకొట్టిన గొంతులే నేడు గో బ్యాక్ ట్రంప్ అంటూ ఎందుకు నినదిస్తున్నాయి? అసలు అగ్రరాజ్యంలో ఏం జరుగుతోంది? ప్రజల్లో పెరుగుతున్న ఈ తీవ్ర అసంతృప్తికి అసలు కారణాలేంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజా మద్దతే ప్రాణం. కానీ దానిని ట్రంప్ కోల్పోతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చాక తాను తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా అంతా తన వెంటే ఉండి పూలమాలలు వేసి శాలువలు కప్పుతారనుకున్న ట్రంప్ కథ మొత్తం అడ్డం తిరిగింది. రైటర్స్ ఇప్సాస్ తాజా పోల్ చూస్తుంటే ట్రంప్ కు గడ్డు కాలం మొదలైందనిపిస్తోంది. ఒకప్పుడు 50% మంది ఆయన నిర్ణయాలను గుడ్డిగా నమ్మేవారు. బట్ ఇప్పుడు ఆ నమ్మకం 39% పడిపోయింది. అంటే దాదాపు 11% మద్దతు ఆవిరైపోయింది. దీనికి తోడు సుమారు 53% మంది ట్రంప్ విధానాలు దేశానికి చేటు చేస్తాయని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక్కటే పట్టుదల, వలసదారులను ఎలాగైనా అడ్డుకోవాలి అని. అందుకే నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు. అయితే దేశ రక్షణ పేరుతో తీసుకుంటున్న ఈ చర్యలు మానవత్వాన్ని మర్చిపోతున్నాయా అన్నదే ఇప్పుడు సగటు అమెరికన్ ఆవేదన. కేవలం సరిహద్దులను కాపాడడం అంటే మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం కాదని మేధావులు సైతం హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే ఆ భారీ ఆదరణ ఈ జనవరి నాటికి కనుచూపు మేరలో లేకుండా పోయింది. అసలు ఈ వ్యతిరేకత ఒక్కసారిగా ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? ఇమిగ్రేషన్ ఏజెంట్లను దేశవ్యాప్తంగా భారీగా మోహరించడం ఒకేతైతే మినియాపాలిస్ లో జరిగిన ఒక విషాద ఘటన పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. శనివారం జరిగిన ఘర్షణలో ఒక సాధారణ అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోవడం అగ్ని కాజ్యం పోసినట్లయింది. ఏజెంట్ల అత్యుత్సాహం వల్ల అమాయక పౌరులు బలి కావటాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఒక్క ఘటన ట్రంప్ యంత్రాంగంపై ప్రజల్లో ఉన్న కోపాన్ని కట్టలు దించుకునేలా చేసింది. పోల్ రిజల్ట్స్ ని నిశితంగా గమనిస్తే శుక్రవారం నుండి ఆదివారం మధ్య, అంటే ఆ హింసాత్మక ఘటన జరిగిన తర్వాతే వ్యతిరేకత వేగంగా పెరిగింది. ప్రజలు దేశ భద్రత కోసం కఠినమైన నిర్ణయాలను కోరుకుంటారు. కానీ అది సొంత పౌరుల ప్రాణాలు తీసేంతగా ఉండాలని ఎవరు ఆశించరో. ట్రంప్ పట్ల పెరుగుతున్న ఈ అపనమ్మకం రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా ప్రభావితం చేయొచ్చు. ఈ గ్రాఫ్ పడిపోవడం అనేది కేవలం అంకెలే కాదు, ట్రంప్ నాయకత్వ పటిమపై ప్రజలకు కలుగుతున్న పెద్ద సందేహం. మరి అధ్యక్షుడిగా ట్రంప్ ఈ హెచ్చరిక సంకేతాలను అర్థం చేసుకుంటారా? ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇచ్చి తన విధానాలను ఏమైనా సడలిస్తారా? లేక తనదైన శైలిలో నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లు మొండిగా ముందుకెళ్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజల మాటే ఫైనల్ అని ట్రంప్ గుర్తిస్తారా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే సంచలన నిర్ణయాలకు మారుపేరు. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న ఇమిగ్రేషన్ నిర్ణయాలు ఆయనకే రివర్స్ అవుతున్నాయా? సొంత దేశ ప్రజలే ఛీ ట్రంప్ అనే పరిస్థితి వస్తుందా? నాడు జైకొట్టిన గొంతులే నేడు గో బ్యాక్ ట్రంప్ అంటూ ఎందుకు నినదిస్తున్నాయి? అసలు అగ్రరాజ్యంలో ఏం జరుగుతోంది? ప్రజల్లో పెరుగుతున్న ఈ తీవ్ర అసంతృప్తికి అసలు కారణాలేంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజా మద్దతే ప్రాణం. కానీ దానిని ట్రంప్ కోల్పోతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చాక తాను తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా అంతా తన వెంటే ఉండి పూలమాలలు వేసి శాలువలు కప్పుతారనుకున్న ట్రంప్ కథ మొత్తం అడ్డం తిరిగింది. రైటర్స్ ఇప్సాస్ తాజా పోల్ చూస్తుంటే ట్రంప్ కు గడ్డు కాలం మొదలైందనిపిస్తోంది. ఒకప్పుడు 50% మంది ఆయన నిర్ణయాలను గుడ్డిగా నమ్మేవారు. బట్ ఇప్పుడు ఆ నమ్మకం 39% పడిపోయింది. అంటే దాదాపు 11% మద్దతు ఆవిరైపోయింది. దీనికి తోడు సుమారు 53% మంది ట్రంప్ విధానాలు దేశానికి చేటు చేస్తాయని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక్కటే పట్టుదల, వలసదారులను ఎలాగైనా అడ్డుకోవాలి అని. అందుకే నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు. అయితే దేశ రక్షణ పేరుతో తీసుకుంటున్న ఈ చర్యలు మానవత్వాన్ని మర్చిపోతున్నాయా అన్నదే ఇప్పుడు సగటు అమెరికన్ ఆవేదన. కేవలం సరిహద్దులను కాపాడడం అంటే మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం కాదని మేధావులు సైతం హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే ఆ భారీ ఆదరణ ఈ జనవరి నాటికి కనుచూపు మేరలో లేకుండా పోయింది. అసలు ఈ వ్యతిరేకత ఒక్కసారిగా ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? ఇమిగ్రేషన్ ఏజెంట్లను దేశవ్యాప్తంగా భారీగా మోహరించడం ఒకేతైతే మినియాపాలిస్ లో జరిగిన ఒక విషాద ఘటన పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. శనివారం జరిగిన ఘర్షణలో ఒక సాధారణ అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోవడం అగ్ని కాజ్యం పోసినట్లయింది. ఏజెంట్ల అత్యుత్సాహం వల్ల అమాయక పౌరులు బలి కావటాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఒక్క ఘటన ట్రంప్ యంత్రాంగంపై ప్రజల్లో ఉన్న కోపాన్ని కట్టలు దించుకునేలా చేసింది. పోల్ రిజల్ట్స్ ని నిశితంగా గమనిస్తే
గమనిస్తే శుక్రవారం నుండి ఆదివారం మధ్య అంటే ఆ హింసాత్మక ఘటన జరిగిన తర్వాతే వ్యతిరేకత వేగంగా పెరిగింది. ప్రజలు దేశ భద్రత కోసం కఠినమైన నిర్ణయాలను కోరుకుంటారు. కానీ అది సొంత పౌరుల ప్రాణాలు తీసేంతగా ఉండాలని ఎవరు ఆశించరో. ట్రంప్ పట్ల పెరుగుతున్న ఈ అపనమ్మకం రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా ప్రభావితం చేయొచ్చు. ఈ గ్రాఫ్ పడిపోవడం అనేది కేవలం అంకెలే కాదు, ట్రంప్ నాయకత్వ పటిమపై ప్రజలకు కలుగుతున్న పెద్ద సందేహం. మరి అధ్యక్షుడిగా ట్రంప్ ఈ హెచ్చరిక సంకేతాలను అర్థం చేసుకుంటారా? ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇచ్చి తన విధానాలను ఏమైనా సడలిస్తారా? లేక తనదైన శైలిలో నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లు మొండిగా ముందుకెళ్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజల మాటే ఫైనల్ అని ట్రంప్ గుర్తిస్తారా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే సంచలన నిర్ణయాలకు మారుపేరు. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న ఇమిగ్రేషన్ నిర్ణయాలు ఆయనకే రివర్స్ అవుతున్నాయా? సొంత దేశ ప్రజలే ఛీ ట్రంప్ అనే పరిస్థితి వస్తుందా? నాడు జైకొట్టిన గొంతులే నేడు గో బ్యాక్ ట్రంప్ అంటూ ఎందుకు నినదిస్తున్నాయి? అసలు అగ్రరాజ్యంలో ఏం జరుగుతోంది? ప్రజల్లో పెరుగుతున్న ఈ తీవ్ర అసంతృప్తికి అసలు కారణాలేంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజా మద్దతే ప్రాణం. కానీ దానిని ట్రంప్ కోల్పోతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చాక తాను తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా అంతా తన వెంటే ఉండి పూలమాలలు వేసి శాలువలు కప్పుతారనుకున్న ట్రంప్ కథ మొత్తం అడ్డం తిరిగింది. రైటర్స్ ఇప్సాస్ తాజా పోల్ చూస్తుంటే ట్రంప్ కు గడ్డు కాలం మొదలైందనిపిస్తోంది. ఒకప్పుడు 50% మంది ఆయన నిర్ణయాలను గుడ్డిగా నమ్మేవారు. బట్ ఇప్పుడు ఆ నమ్మకం 39% పడిపోయింది. అంటే దాదాపు 11% మద్దతు ఆవిరైపోయింది. దీనికి తోడు సుమారు 53% మంది ట్రంప్ విధానాలు దేశానికి చేటు చేస్తాయని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక్కటే పట్టుదల, వలసదారులను ఎలాగైనా అడ్డుకోవాలి అని. అందుకే నిబంధనలను అత్యంత కఠినతరం చేశారు. అయితే దేశ రక్షణ పేరుతో తీసుకుంటున్న ఈ చర్యలు మానవత్వాన్ని మర్చిపోతున్నాయా అన్నదే ఇప్పుడు సగటు అమెరికన్ ఆవేదన. కేవలం సరిహద్దులను కాపాడడం అంటే మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం కాదని మేధావులు సైతం హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే ఆ భారీ ఆదరణ ఈ జనవరి నాటికి కనుచూపు మేరలో లేకుండా పోయింది. అసలు ఈ వ్యతిరేకత ఒక్కసారిగా ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? ఇమిగ్రేషన్ ఏజెంట్లను దేశవ్యాప్తంగా భారీగా మోహరించడం ఒక ఎత్తైతే మినియాపాలిస్ లో జరిగిన ఒక విషాద ఘటన పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. శనివారం జరిగిన ఘర్షణలో ఒక సాధారణ అమెరికా పౌరుడు ప్రాణాలు కోల్పోవడం అగ్ని కాజ్యం పోసినట్లయింది. ఏజెంట్ల అత్యుత్సాహం వల్ల అమాయక పౌరులు బలి కావటాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఒక్క ఘటన ట్రంప్ యంత్రాంగంపై ప్రజల్లో ఉన్న కోపాన్ని కట్టలు దించుకునేలా చేసింది. పోల్ రిజల్ట్స్ ని నిశితంగా గమనిస్తే శుక్రవారం నుండి ఆదివారం మధ్య అంటే ఆ హింసాత్మక ఘటన జరిగిన తర్వాతే వ్యతిరేకత వేగంగా పెరిగింది. ప్రజలు దేశ భద్రత కోసం కఠినమైన నిర్ణయాలను కోరుకుంటారు. కానీ అది సొంత పౌరుల ప్రాణాలు తీసేంతగా ఉండాలని ఎవరు ఆశించరో. ట్రంప్ పట్ల పెరుగుతున్న ఈ అపనమ్మకం రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా ప్రభావితం చేయొచ్చు. ఈ గ్రాఫ్ పడిపోవడం అనేది కేవలం అంకెలే కాదు, ట్రంప్ నాయకత్వ పటిమపై ప్రజలకు కలుగుతున్న పెద్ద సందేహం. మరి అధ్యక్షుడిగా ట్రంప్ ఈ హెచ్చరిక సంకేతాలను అర్థం చేసుకుంటారా? ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇచ్చి తన విధానాలను ఏమైనా సడలిస్తారా? లేక తనదైన శైలిలో నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లు మొండిగా ముందుకెళ్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజల మాటే ఫైనల్ అని ట్రంప్ గుర్తిస్తారా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.